పగటి వేళ దేవుని సన్నిధిలో ఆరాధనలో ఏకీపించుకు తిరగడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేసినందుకు దేవునికి స్తోత్రం. ఫోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసి తీరండి. మీ రింగ్ టోన్ దేవుడు వినాలని ఏం కోరట్లేదు, ఆయనకు అలాంటి ఆశలు ఏం లేదు. అందుకే ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫోన్లను సైలెంట్లో పెట్టండి. మనం కూర్చున్నది దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది, మనం మర్చిపోకూడదు. ఆ విషయాన్ని మనం జాగ్రత్త పాటించి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఈ పగటి వేళ దేవుడు మనలందరూ కూడా దీవించి తీరడానికి దేవుడు మనల్ని ఎంతగానో శక్తిపరిచి దేవుడు నడిపించారు. కాబట్టి దేవునికి వేలాది వందనాలు. ఈ ఆదివారం రోజున దేవుని యొక్క బిడ్డలందరూ కూడా హాజరై తీరడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనలందరినీ కూడా ఇంతవరకు తన కృపతో ఉంచినందుకు, దేవుడు మనల్ని నడిపినందుకు దేవునికి వేలాది వందనాలు నేను తెలియవచ్చి తీరుతున్నాను. దేవుని యొక్క కృప ఉండబట్టే మనం ఈ నేటికి కూడా సజీవులై ఉండి తీరడానికి భాగ్యం కలిగింది. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలకి తెలియట్లేదు కృప అన్నది ఏమిటి అన్నది అర్థం కావట్లేదు. 3 పూట్ల నీకు తినడానికి తిండి దొరుకుతుంది, మూడు పూట్ల చక్కగా జీవించి తీరడానికన్నా నీరు నీకు సదుపాయంగా దొరికి తీరుతున్నది. నీ ఇంటి లోపలకు ఏ రీతి కలిగిన హాని రాకుండా రేకులు నీకున్నది. అది లేకుండా ఎంతో మంది ఉన్నారు. వారు లేక అలా ఉన్నప్పుడు కూడా వారు బతకలేని దానికన్నా శ్రేష్టయుక్తంగా నువ్వు బతికి తీరుతున్నావు. దీని అర్థం దాని వెనకాల దేవుని యొక్క కృపే. కృప లేనిది 3 పూట్ల తిండి దిగదు. మరి తిండి దిగి తీరాలి అంటే దేవుడు ఇచ్చిన కృప అన్నది అర్థం చేసుకుని తీరాలి. దేవుని యొక్క కృప ఉండబట్టి అనేక మందికి ఇల్లు లేకపోయినా నీకు ఇల్లు ఉంది, అనేక మందికి బండి లేకపోయినా నీకు బండి ఉంది, అనేక మంది చేతిలో డబ్బులు లేకపోయినా నీ చేతిలో డబ్బులు ఉన్నాయి, అనేక మంది చేతిలో వారి అవసరాలు తీరకపోయినా నీ అవసరాలు తీరుతున్నాయి. ఇది కృప కాకపోతే ఇంకేమిటి? ఇదే వాస్తవముగా దేవుని యొక్క కృప. ఉచితంగా అర్హత లేక, ఎన్నిక లేక, యోగ్యత లేక మమ్మల్ని ప్రేమించి దేవుడు ఇచ్చి తీరాడు కదా. ఆయన కృప ఎంతో గొప్పది, ఆయన మేలు ఎంతో శ్రేష్టమై తీరినది. అందుకే దానిని తలుచుకునేవారిగా, దాని విషయంలో బలపడేవారిగా దేవుని యొక్క బిడ్డలుగా మనం ప్రయత్నం చేసుకుని తీరాలి. ఈరోజు చదివిన వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. మీరు ఎవరికి బిడ్డలై ఉన్నారు? దేవునికి బిడ్డలై ఉన్నారు. దేవునికి బిడ్డలైన వారు ఏ రీతిగా జీవించాలో, ఏంటి వారి పద్ధతి, బైబిల్ దానిని ఈ అధ్యాయంలో స్పష్టంగా చెప్పి తీరుతున్నది. ఈ పగటి వేళ ఈ వాక్య పరిచయం వినిన తర్వాత నీకే అర్థమవుతుంది నువ్వు దేవుని యొక్క బిడ్డవా ఇంకెవరి బిడ్డవా అన్నది ఈ పగటి వేళ నీకు అర్థమై తీరుతుంది. దేవుని బిడ్డలకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? దాన్ని 2వ వచనం చదివినప్పుడు చూడగలిగిన మాట. వారిని దేవుడు ఏం చేసి తీరారు? పరిశుద్ధపరచుకు తీరారు. రెండోది దేవుడు వారిని ఎన్నికపరచుకు తీరారు. మూడోది దేవుడు వారిని వేర్పరిచి తీరారు. నాలుగోది వారు దేవునికి ప్రత్యేకత చెందిన జనం. నువ్వు దేవుని యొక్క కుమారుడు కుమార్తె అయితే 4 ప్రత్యేకతలు ఉండే ఒకటి నువ్వు పరిశుద్ధుడై ఉండి తీరుతావు. రెండోది దేవుని ద్వారా ఎన్నిక పొందిన వాడై ఉండి తీరుతావు. దేవుని కొరకు వేర్పాటు చెందిన వాడై ఉండి తీరుతావు. దేవుని కొరకు ప్రత్యేకత చెందిన జనంగా ఉండి తీరుతావు. ఇది ఏమీ లేకపోతే నువ్వు ఎవరి పిల్లలు కావు, దేవుని పిల్లలు కావు. అర్థం కాలేదు. ఈ అధ్యాయాన్ని రాయించున్న సందర్భమున ఈ మాటలు ఇశ్రాయేల్ ప్రజలకి బోధించేటట్టుగా దేవుడు వారికి చెప్పుచున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ద్వారా ఎన్నిక పొందిన ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ద్వారా వేర్పాటు చెందిన ప్రజలు. ఎక్కడి నుంచి వేరై తీరారు? ఐగుప్త దేశంలో నుంచి వేరై తీరారు. లేకపోతే ఎర్ర సముద్రానికి అవతలకి యువతలకి వేరై తీరారు. అర్థం కాలేదు అనుకుంటా. దట్ మీన్స్ వేర్పాటుకి ఏముంది? ఒక సరిహద్దు కూడా ఉంది. అర్థం కాలేదు. పరిశుద్ధతకు ఒక సరిహద్దు కూడా ఉంది. ఎన్నిక పరిచిన వారికి ఒక సరిహద్దు కూడా ఉంది. దాని అర్థం నువ్వు మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళలేవు. ఈజిప్ట్కి వెళ్ళలేవు, ఐగుప్త దేశానికి తిరిగి వెళ్ళలేవు. రెండోదిగా ఏం చేయలేవు, ఫరోతో అనుబంధం పెట్టుకోలేవు. ఎర్ర సముద్రం దాటుకొని మరలా వెళ్ళలేవు. దాని అర్థం దేవుడు నిన్ను ప్రత్యేకపరిచారు, పరిశుద్ధులుగా దేవుడు ఎంచుకు తీరారు. ఆ పరిశుద్ధతను కాపాడాల్సిన బాధ్యత మనది. దేవుడు మనల్ని పరిశుద్ధుడు. అందుకే బైబిల్ చెప్తున్నాను, నేను ఏ రీతిగా పరిశుద్ధుడై ఉన్నాను మీరు కూడా ఏం చేయాలి? పరిశుద్ధుడై ఉండి తీరాలి. అందుకే మన ఆరాధన నైవేద్యములో ఈ మాట స్పష్టంగా కొందరైతే చెప్పండి హల్లెలూయా స్తోత్రంతో అన్ని ఎగ్గొట్టేస్తున్నాను. చెప్పాల్సిన మాట నన్ను పరిశుద్ధపరచుమయ్యా, నేను పరిశుద్ధుడై తీరాలి. అందుకే కదా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అత్యున్నత సింహాసనము చూచి తీరినప్పుడు దేవదూతలు ఏం చేసి తీరారు? గాన ప్రతి గానం ఒకరికొకరితో పలుకుతున్నారు. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దాని అర్థం ఆయన పరిశుద్ధతకు ఎక్స్ట్రీమిటీ అతి శ్రేష్టం చెందేది. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు కూడా ఆరాధనలో ఒకరికొకరితో మాట్లాడి తీరాల్సింది దేవుని యొక్క పరిశుద్ధత గురించి, దేవునికి కనపరిచే విషయం గురించి. ఆ పరిశుద్ధత మనలో ఉండి మనం
తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన ఒక సామగ్రి ఉంది, అది అక్కడ గుప్ప గుట్టేసి ఉంటుంది, అది బాగా అందంగానే ఉంటుంది, కానీ ఒక్క అగ్గి కాలిందంటే మొత్తం బూడిదైపోద్ది. దానివల్ల ఆవులకే పనికి వచ్చి తీరేది. అలా కాకూడదు. ఏ జీవం లేనట్ట, ఏ ఆకృతి లేనట్ట ఉండకూడదు. దేవుని బిడ్డలు, దేవుని యొక్క జీవం పొందిన వారు పరిశుద్ధతకు స్పందన ఉండి తీరాలి. చెప్పేది దేవదూతలు ఎగురుతుంటూ కూర్చోలేకపోయారు. కారణం ఏంటి? ఆ పరిశుద్ధ సంబంధం నువ్వేం చేయలేవు, కూకోలేదు, అర్థం కాలేదు. అందుకే కదా యేసయ్యకు నాకు మంచి ప్రశ్న ఉంది, మీలో పాపం చెయ్యని వారు ఎవరైనా ఉంటే నన్ను ఏం చేయాలి? ముందుగా రాళ్ళు విసిరి తీరాలి. కానీ అంటే ఆయన పరిశుద్ధత ముందు నువ్వు రాళ్ళు పట్టుకొని రాలేవు, ఆయన పరిశుద్ధత ముందు నువ్వు నిలబడలేవు, ఆయన పరిశుద్ధత ముందు ఆయన ముఖాన్ని ఏం చేయలేవు, నటించేసి చేసుకోవచ్చు. నాటక దర్శకత్వం, డైరెక్షన్, సినిమా యాక్టింగ్, తర్వాత అన్ని నువ్వు చేసుకోవచ్చు, డ్యాన్స్, క్రమ అన్ని చేసుకోవచ్చు. దాని అర్థం ఆ పరిశుద్ధత ముందు ఏం చేయలేము, నిలబడి తీరలేము. ఆయన పరిశుద్ధత ఎంత గొప్ప అని బైబిల్ చెప్తున్నది. ఆయన దృష్టిలో అన్ని పాపభరితంగా ఉన్నది. పరలోకం కూడా, ఏ పరలోకం సృష్టింపబడి ఉన్న పరలోకం కూడా ఆ దేవుని యొక్క దృష్టిలో ఏమై ఉన్నది, పాపరహితంగా ఉన్నది. కానీ వాటి మధ్యలో ఏ రీతిగా బురద మధ్య ఒక పువ్వులా, ఒక లోటస్ ఫ్లవర్ లా నిన్ను దేవుడు పరిశుద్ధపరిచి ఉంచాడు. పరిశుద్ధుడై తీరడానికి గేవ్ హిస్ బ్లడ్. ఆయన తన స్వరక్తం ఇచ్చి తీరాడు, ఆయన తన నామాన్ని ఇచ్చి తీరాడు, ఆయన తన వాక్యాన్ని ఇచ్చి తీరాడు. వాయ్ నేను పరిశుద్ధుడై తీరడానికి, నేను పరిశుద్ధుడై తీరేది కదా, నన్ను ఎవడో పరిశుద్ధునిగా చేశాడు కాబట్టి. అర్థం కదా? దట్ ఈస్ గ్రేస్, అది కృప. దేవుడు నిన్ను కడిగాడు కాబట్టి, దేవుడు నిన్ను శుభ్రపరిచాడు కాబట్టి ఆయన పరిశుద్ధత నాలోకి వచ్చి తీరింది. ఆయన నన్ను నమ్ముకోగలిగి తీరాదు. ఈ పరిశుద్ధతను నేనేం చేసి తీరా, చచ్చిన 2 సెకండ్ల వరకు ఈ పరిశుద్ధతను నేనేం చేస్తా, తిరిగి ఆయనకి ఇచ్చి తీరుతా. అర్థం కాలేదు అనుకున్నా. అందుకే పరిశుద్ధులు ఎప్పుడు వేరేగా ఉండి తీరేవాళ్ళు. పరిశుద్ధులు ఎప్పుడు ప్రత్యేకత చెందిన జనంగా. పరిశుద్ధులకి ఎప్పుడు దాటిపోయే స్వభావం ఉంది. అర్థం కాలేదు అనుకున్నా. పరిశుద్ధులు శోధన వస్తే దాటుకుపోతారు, రోగం వస్తే దాటుకుపోతారు, మరణం వస్తే దాటుకుపోతారు, వేదన కలిగిన చర్యలు దాటుకెళ్ళిపోతారు. నథింగ్ క్యాన్ హిండర్ us. ఏది మనల్ని అభ్యంతరపరచనవు, ఏది మనల్ని అడ్డుకొచ్చి తీరదు, దాటుకెళ్ళగలదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, మనం సహించగలిగి తీరేటట్టుగా ఉన్న శోధనలే, శ్రమలే దేవుడు మనకిచ్చి తీరేది. దాని నేను తట్టుకోవాల్సింది రాజుకి ఎవరు, రాజు తట్టుకోవాల్సింది చండీకి ఎవరు, ఎవరెవర శరీర ప్రక్రియ, ఆత్మిక ప్రక్రియ ఎలా ఉన్నదో దాన్ని అనుసరించే. దేవునికి ప్రశ్నలతో ఇరికించొద్దు. డోంట్ క్వశ్చన్ గాడ్. దేవుని నీవేం చేయలేవు. నీకు అసలు జమ్ము, బలుపు, అలుపు, సలుపు అన్నీ ఉంటే నీ ఊరిలో ఉన్న చీఫ్ మెజిస్ట్రేట్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి సవాలే. ఆయన దగ్గరికి వెళ్ళి సవాలు అంటే రేపు నువ్వు ఎక్కడ ఉంటావో దానికి ఈ రోజు నువ్వు దేవుడిని అడిగిన సవాల్కి జవాబు దొరికేది. మీరు నన్ను అర్థం చేసుకోలేదు అనుకుంటా. నువ్వు దేవుడికి ప్రశ్నించి తీరడానికి హక్కుదారులని బిల్డప్ ఇచ్చి నా బలం, నా శక్తి, నా ఊరు, నా కులస్తులు, నా రక్త సంబంధాలు అని బిల్డప్ ఫీలింగ్ ఎత్తున్నావు కదా. నేను నీకు ఒక చిన్న టెస్ట్ చేస్తున్నా. నీ ఫీలింగ్ దేవుడి వరకు ఎందుకులే, మీ ఊర్లో ఉన్న మెజిస్ట్రేట్ దగ్గర, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి ఇదే రీతి కలిగి ఒక ప్రశ్న అడిగి చూడు, రేపు నువ్వు ఎక్కడ ఉంటావు. అందుకే కదా కోర్టుకి ఎప్పుడైనా వెళ్ళండి, అప్పుడప్పుడు వెళ్ళి చూడండి. ఏంటిది కోర్టు న్యాయపీఠాలలో మనుషులు ఎంత ఒదిగిపోయి తీరేది. అర్థం కాలేదు. నమస్కారము సౌండ్ పెరగదు, సౌండ్ తగ్గి తీరేది. దట్ మీన్స్ ఆ న్యాయపీఠం ఎదుట అలాగై తీరిది. సర్వ ప్రపంచాన్ని సృష్టించిన వాడు, నిన్ను నన్ను రచించిన వాడు, నిన్ను పరలోకానికి తోడుకెళ్తానని మాటించిన వాడు, నిన్ను పరిశుద్ధపరిచిన వాడు ఆయన ఆవరణంలో. You cannot question him. ఆయన ప్రశ్నించదు, బదులు ఆయన గాన ప్రతిగానమే చేయొచ్చు. అందుకే ఈ వేర్పాటు చెందిన పరిశుద్ధత చెందిన జనానికి ఎప్పుడు ప్రత్యేకత ఉంటుంది. వారి పాటలకు ప్రత్యేకత ఉంటుంది, వారి ఆరాధనకు ప్రత్యేకత ఉంటుంది, వారి స్తోత్ర నైవేద్యానికి ప్రత్యేకత, వారి అన్ని ప్రక్రియలకే ఉంటాయి ప్రత్యేకత. అందుకే కొందరు చెప్తే ఈ మామూలు కాదు, ఈ వేరుగా జీవించిన వారు. పరిశుద్ధత ఉన్నవాడు గుంపులో గోవిందం కాదు. కొందరు గుంపులో గోవిందమే. ఏంటిది ఆ వాక్యం చదివితే తెలిసిపోతుంది గుంపులో గోవిందం కాదా అన్నది. అక్కడ దాన్ని
గుంపులో గోవిందం కాదా తెలిసిపోద్ది. ఇప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాకు పెట్టెలు కనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మును మీరు కోపింపకొనకూడదు. ప్రైజ్ లార్డ్. ఒకసారి చెప్పండి. చనిపోయిన వారిని ఒకసారి చెప్పండి. చనిపోయిన వారిని ఏం చేసుకోకూడదు. పోయిన ఒక రోజే చనిపోయిన వాళ్ళతో ఒక పండుగ వెళ్ళింది. అర్థం కాలేదు. పోయిన రోజు ఏ పండుగ వెళ్ళింది. మరి కోసుకున్న వాళ్ళు ఏదో నువ్వే విడ తీసుకో. ఏం పండుగ వెళ్ళింది? దీపావళి వెళ్ళింది. అది రాలే. దీపావళి తర్వాత ఏ మాసం వస్తుంది? కార్తీక మాసం వస్తుంది. దీపావళి రోజు మొత్తం అందరూ ఏం చేస్తారు? చికెన్ పట్లని ఇలా చేస్తారు. కార్తీక మాసంలో ఏం నీరు వెళ్ళి గూగుల్ ఎత్తుకొని లేకపోతే ఎవరి దగ్గర వెళ్ళి ఎత్తుకు తెచ్చుకోండి. ఎవరి జ్ఞాపకం చేసేది? డెడ్ పీపుల్ని జ్ఞాపకం చేసేది. అర్థం కాలేదు. దీపావళి ఎందుకు పాటిస్తున్నారు? 14 సంవత్సరాలు వనవాసం తర్వాత ఎవరి ఇంటికి వస్తారు? తన రాజ్యానికి ముగ్గురు, 2 అన్నదమ్ములు, భార్య, ముగ్గురు కలిసి ఏం చేస్తారు? తిరిగి వస్తారు. వచ్చినప్పుడు ఈ ఆనంద మహోత్సవాన్ని పాటికి తినడం ఎవరు కూడా వచ్చినట్లు చనిపోయిన నలుగురు భక్తులు వాళ్ళు కూడా ఏం చేశారు? వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ఆనంద మహోత్సవంలో మస్తుగా, అందుకే వాళ్ళు ఫుల్ విందు ఉంటుంది, ఫుల్కి తినేస్తారు. తినేసిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈ డైరెక్షన్ తెలియదు, తెలియదు ఎటు వెళ్ళాలి. కానీ ఈ ఆనందం అట్లాంటిది. అర్థం కాదు. అప్పుడు వీళ్ళేం వెళ్తారు? ఈ దీపాలన్నీ వెలిగించేసి వీరేం చేస్తారు? అన్ని వెలిగించేసి వారికి దారితో నాయన వెలుగు చూసుకో, అటు వెళ్ళిపో నా నమ్మకం. అర్థం కాలేదు. మరి ఆ రోజు నువ్వు ఏ టమాటా పేర్చినా, ఆ రోజు నువ్వు ఏ స్వీట్స్ కొనుక్కు తిన్నా గీసావన్నమాట, పోసావన్నమాట. నెల్లి చెప్తున్నా ఎక్కడెక్కడికో తగలాలని. అదే నువ్వు బయట చెప్తున్నా ముందు గురించి ఏం చేయకూడదు, కోసుకోకూడదు, గీక్కోకూడదు. డోంట్ ఈవెన్ షేక్ ఫర్ ద డెడ్. గెవ్వుకోకూడదు, కోసుకోకూడదు అంటే ఏమీ చేయకూడదు అని అర్థం. అర్థం కాలేదు. మీరు చేశారు కాబట్టి ఏమో ఆగిపోయిందేమో అనుకుంటున్నాను. హలో, దేవుని బిడ్డలు ప్రత్యేకత చెందిన జనం. అన్ని పద్ధతుల్లో ఏం చెయ్యలేము, చెయ్యూతనిచ్చి. అర్థం కాలేదు అనుకుంటున్నాను. యూ కెనాట్ కట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఏం చేసుకోలేవు, కోసుకోలేవు, నిన్ను నీవు ఏం చేసుకు తీరలేవు, గీక్కోలేవు. ఓ లార్డ్, దాని అర్థం గీక్కోవడానికి కూడా ఒక బైబిలికల్ స్టాండర్డ్ ఉంది. గీక్కోవడానికి, గడ్డి గీసుకోవడానికైనా, జుట్టు గీసుకోవడానికైనా, కత్తిరించుకోవాలన్నా దానికి కూడా ఏముంది? ఒక దేవుని యొక్క ప్రిన్సిపల్ ఉంది, దేవుని యొక్క పద్ధతి ఉంది. ఎక్కడెక్కడో పరిశుద్ధత కొట్టుకునబడుతుంది కదా, ఎక్కడెక్కడో దేవుని యొక్క స్వభావ తరగతి కాదు అని అనిపిస్తుంది కదా. ఈ పగటి వల్ల దేవుని సన్నిధిలో చెప్పి తీరాలి, దేవా నా పద్ధతులు కరెక్ట్ కావు, కానీ నన్ను నీవేం చేసి తీరాలి. మరణ ఒకసారి జ్ఞాపకం చేసి ఒక్కసారి నన్ను అడుగుము దేవా. తన శిష్యుల పాదములను కడిగే పరిచర్య చేశారు. ఆ పరిచర్య గొప్ప పరిచర్య ఏమో అనుకుంటున్నారు. పరిచర్య పెద్ద గొప్ప పరిచర్య ఏం కాదు ఆయన. మురికి వేగ అంటే ఎక్కడ? కాళ్ళల్లో. అది చూసి నేను నీవు ఏం చేద్దాం? దేవుని బిడ్డలు కదా, వంగలు ఎత్తి మన మీద మురికి కట్టిద్రా, మరి కట్టిద్రా, నీకు మురికి ఒకరిలో కనబడిందంటే కడుక్కో. నీకెవడే మురికైనా కనబడితే నువ్వే చెయ్యాలి. నడుముకి కట్టు కట్టి బింది పట్టుకొని టవల్ ఎత్తుకొని ఏం చెయ్యాలి? భాషగారికి ఆడి బాగాలేదు, ఈ బాగాలేదు, మరి ఆ భాషగారి పని నీ పని. వాడు బాగాలేదని నీకు కనబడిందంటే నువ్వే వాడికి వెళ్ళి ఏం చేయాలి? ఏసయ్య రక్తం ద్వారా కడగాలి, ఏసయ్య వాక్యం ద్వారా కడగాలి, ఏసయ్య నామం చెప్పిన వారిని ఏం చేయాలి? ఆడి మీద కనబడి ఆడి మంచోడు కాదు, దుష్టుడు, గరిజోడు, అది ఏం పెద్దలని చెప్పి చచ్చిపోవడం కదా అని కడుగు. ఆ కథలో పేదరు ఒక మాట అంటాడు, ఏసయ్య నా పాదం మాత్రం కాదు, నా మొత్తం అంతా ఏం చెయ్యాలా? అరే బాబు, స్నానం చేసేసావంటే మళ్ళీ ఏం కడగాల? కాదు కడిగితే చాలు. ఏసయ్య సాక్షి పరిచి తీరెత్తటిగా, ఏసయ్య మరణ పునరుద్ధానంలో ఏకేపించి తీరెత్తటిగా, నీళ్ళలో దేవునికి సాక్ష్యపరిచి తీరావు, ఆత్మశక్తులను సాక్ష్యపరిచి తీరావు. అలా కడగబడిన వాడికి కాదు మాత్రమే వచ్చి చాలు. సో వాష్ యువర్ లెగ్స్. నీ కాళ్ళను, అందుకే బైబిల్ చెప్తుంది, దేవాలయం వచ్చిన నీ పాదం జాగ్రత్త. కడగబడిన వాడికి జాగ్రత్త. కడగబడలేనోడు ఫరోలాగా వస్తాడు.
యూదల్లా పోతాడు. అర్థం కాలేదు కదా? కడగబడలేడు ఎలా వస్తాడు? పరలోకున్న పని ఏంటిది? టైంకి రాడు, లేట్గా వస్తాడు. యూదా ఉన్న పని ఏంటిది? మధ్య లేచిపోతాడు. అర్థం కాలేదు. అదో అందుకే ఒక్కసారి వస్తే మళ్ళీ ఏం చేయకూడదు. మరి యూదా అవుతున్నామని నువ్వే సాక్ష్యం చెప్తున్నావు. రేపో మామో ఏసైకి ఏం చేస్తాం? ముద్దు పెట్టేసి అమ్మేస్తాం. అదే పద్ధతిలో అయినా కావచ్చు. ఇటు పక్క పరవ అయితే పరవకున్న ప్రత్యేకత. ఆయన కూడా మధ్యలో ఉండి వెనకాల ఇంకేం చేస్తాడు? నీ విశ్వాస జీవితం తొలగించడానికి. అందుకే ఆరాధనకు వచ్చేటప్పుడు దేవుడితో సహవాసం మేక్ ఇట్ ఎ గ్రేట్ డీల్. మనకి మొన్న అమెజాన్కి మీషోకి అన్ని డీల్ వచ్చింది కదా, మిడ్ నైట్ డీల్. ఆ అర్ధరాత్రి గడువులో ఒక్క నిమిషం అటు ఇటు అయిపోయింది. ఎవరో నాకు చెప్తున్నాడు అని ఆ ఒక్క నిమిషం లేట్ అయిపోయేసరికి అప్పటి వరకు 500 రూపాయలు ఉన్న సామాను 200కు దొరికిందని నేను ఇలా కలిగే లోపల 200 6,000 అయిపోయింది. ఏమైపోయింది? బికాస్ ఇట్ వాస్ మిడ్ నైట్ మీల్, మిడ్ నైట్ డీల్. ఆ డీల్కి ఉన్న టైమింగ్ కరెక్ట్ లేకపోతే తొలగాల్సిన మేలు నీ చేతి నుంచి నష్టం అయిపోతుంది. సో మరో కావద్దు, యూదా కావద్దు, ఒక పరిశుద్ధుడిగా మారేది, వ్యక్తిగతంగా మారేది, అభిషేకంగా మారేది. పెంచితే దేవుని మహిమ గురించి, మేసాలు పోతే దేవుని మహిమ గురించి. జుట్టు కత్తిరిస్తే మహిమ ఎవరికి రావాలి? మరి కొందరు కత్తిరించి అల్లు అర్జున్కి మహిమ వస్తుంది. కొంత ఆడవాళ్ళు కత్తిరించేది మొఖాలకు రాసుకునే చూసి ఎవరికి ఆ పేరు కూడా నేను మర్చిపోయాను, ఏదో ఒక నైనతారాకి ఘనత చెప్తుంది. అర్థం కాలేదు. పట్టీలు గిట్టీలు చుట్టీలు అన్ని వేసుకుంటారు. ఏ దేవతకి స్థాపించుతున్నావు నువ్వే ఊహించుకు. అర్థం కాదు. పరిశుద్ధులకు ఉన్నది కాదు. పరిశుద్ధులు లోక ట్రెండ్ ఏం చేయలేదు, ఫోటో కాలేదు. పరిశుద్ధులు దేవుని తరగ నీతి మంతులైన వారు ఏం చేయలేదు. లోకాన్ని దేవుని ఒకే రీతిగా ఏం చేయలేదు. ఇవన్నీ చెప్తే హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అని ఈ చెరువు దాటి అవతలకి వెళ్ళిపోతే నేను భయపడుతున్నాను. హల్లెలూయా. దాని అర్థం పరిశుద్ధులు ఎప్పుడు ఏమై ఉండి తీరాలి? పరిశుద్ధతకు అంకితంగా మారేటట్టుగా ఉండి తీరాలి. అందుకే ఈ అన్యులకు ఉన్న సిద్ధాంతం, వారు మృతి చెందిన వారికి ఏమిచ్చి తీరుతారు? ఘనతనిచ్చి తీరుతారు. They respect and they give tribute to the dead. వారు చనిపోయిన వారికి దేవుని బిడ్డలుగా మనకేం కాదు. అలాంటి సిస్టమ్ వెళ్ళి లాస్ట్ ఫ్యూనరల్కి వెళ్ళి అటెండ్ అయిపోయి, సార్ బాయ్ బాయ్ టుమారో వీఆర్ ఆల్సో కమింగ్. సార్ మీరు వెళ్ళండి, వెనక మేము వస్తాం. అయ్యగారు చెప్పారు, అయ్యగారు మీరు వెళ్ళండి, వెనకంతా అయ్యగారికి నేను వస్తాను. అందుకే బైబిల్ చెప్తున్నా ఎవ్రీ పత్రిక చెప్తున్న సాక్షుల సమయం. ఓ లోడ్, మరి ఆడున్నావు ఏడున్నావు నువ్వేదిరా నీకు ఎంటర్టైన్ చేసిరా ఏమని ఆయన పడుకురా, పర్వాలేదురా, ఈ రోజు దాటుకుపోవచ్చు, ఈ సమస్య దాటుకుపోవచ్చు, మేము దాటాముగా, మాకేం కాలేదుగా, మీకేమయ్యింది నన్ను కలిసి. అదే ఎవ్రీ పత్రికలో ఇంకొక మాట ఉంది. ఏంటిది? మరణించిన వారి యొక్క క్రియలను ఏం చేసుకో, జ్ఞాపకం చేసుకో. దాని అర్థం చచ్చిన తర్వాత నీ క్రియలను ఏం చేస్తాం? శివరామన్ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం? ఆ చర్చికి రాబడి ఎడాపడా బయట, అది చిన్న అయినా పర్వాలేదు, ఐగరు కొడుకైనా పర్వాలేదు. కాదా? ఇంటికి రమ్మని చెప్పి రాకపోతే ఎడాపడా బయట. ఇదేనా దేవుడి ప్రేమ? ఇదేనా ప్రేమ చెప్పేది? ఇదేనా దేవుడు ప్రేమ, గొప్ప ప్రేమ ఇదేనా అని ఆమె బిడ్డ తీసి అడిగేసరికి ఒక్కడికి ఏం రాదు. ఒకరోజు నేను ప్రార్థనకి వెళ్ళి కానుక తీసుకురాలి. ఇదేనా నీ పాస్టర్ గారు నీకు నేర్పించింది? ఇదేనా నీ పాస్టర్ గారి లక్షణం? ఇదేనా నువ్వు పాస్టర్ అయ్యిందని మీకు ఎలా అప్పుడా మైండ్ పబ్లిక్ ఒక్క నిమిషం ఏమైపోయింది, గుండె జారిపోయింది. ఓ అలాగా చెప్పేవాళ్ళు ఉండాలి. కొందరు అలాంటి చూస్తే దెయ్యాలు చూసినట్టుగా వేసినట్టుంది, సిలువరట్టుంది, వేసినట్టు అని అంటూ ఉండాలి. మనం ఏం చేసేవారు? కట్టించేవారు. ఆ అమ్మ ఆ రోజు కడిగింది కాబట్టి ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళక ముందే నాకేం గుర్తుకొచ్చేస్తున్నది, కానుకలు ఇచ్చుకోవాలన్న విషయం గుర్తుకొచ్చేస్తుంది. కావాల్సిన అన్నప్పుడు ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ నాలో ఉండాలన్న పేగన్స్ అలాగే లేదు, అన్యులకు అలాగే లేదు. అన్యులకు ఎవడ కష్టం వాడిది, ఎవడ నష్టం వాడిది. అందుకే మృతులై చెందిన వారి క్రియలను జ్ఞాపకం చేయండి, మృతులను జ్ఞాపకం చేయొద్దు. డోంట్ రిమెంబర్ ద డెడ్. మృతుల్లో గుర్తు పెట్టగలిగినోడు ఒకే ఒకడు, ఎవరు? సాక్షాత్ అధిక బంధాలలో కనబడుతుంది. పెట్టి విరిపేది, ద్రాక్షరసం ఇచ్చేది.
ఉన్నారా నాతో కలిసి? ఎవరిని జ్ఞాపకం చేయడానికి? ఎందుకు బలారాధన ఇచ్చారు? లేదు, మనం పనికి దానివన్నీ జ్ఞాపకం చేస్తాం తెలుసు. కాలేదే నీ తాతగారు మీ ముత్తాతగారు గుర్తు. నేను మొన్న ఒక ఇంటికి వెళ్తే 5 తరాల ఫోటోలు పెట్టారు. ఫస్ట్ గారు గొప్ప అభిషక్తులే. తర్వాత అభిమానంగా చెప్తున్నారు ఆయన 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 ఆయన. నేను అక్కడ నేను దేవుడు సొంత దేవ ఆ దేవుడు నాకు గుర్తుపెట్టి ఇతర దేవ ఆ భాష గారు పెట్టారు. ఇంకా కొన్ని రోజుల మధ్య దాన్ని కూడా పెడతారు, కూతురు కూడా పెట్టేస్తారు. ఏమో అర్థం కాలేదు. ఆయన అక్కడ మా అమ్మ ఫోటో ఉండేది, పీకి పక్క పడేశారు. ఓ 2 ముగ్గురు వచ్చాడు. అయ్యో 7 మీద గుర్తు పెట్టేస్తాను, గుర్తు అక్కడికి ఇక్కడికి దేవుడితో కూర్చుంటా. ఓ 2 ముగ్గురు వచ్చి అనేసరికి నాకు ఎప్పుడు భయం వేసింది. నేను చెప్పిన వాక్యం చెప్పిన హమారా పిల్లి హంసజ్ఞం, నా పిల్లి నాతో న్యామ్యం పర్వాలేదు. ఆ పిల్లి ఈ పిల్లి ఒకే పిల్లి కాడికి వెళ్ళాలి కదా, సరి పొరిచి తీరడానికి. అందుకే మృతులను మనం ఏం చేయాలి? రిమెంబర్ చేయట్లేదు, వారి క్రియలను జ్ఞాపకం చేసి అందుకే మృతులను మనం హైలైట్ చేయట్లేదు. అందుకే మరియ మనకు హైలైట్ అయ్యి కదా, మరియ దేవుని యొక్క భక్తురాలే. యేసయ్య మనకు హైలైట్ అయిన శ్రేష్ఠుడు. ఆయన మరణ పునరుద్ధానమును ఏం చేస్తున్నాడు? దాటుకొని వచ్చిన చిరంజీవి, దాటుకొని వచ్చిన అభిషక్తుడు ఆయన. అందుకే మనం ఎవరి పోలికను అడాప్ట్ చేయలేము, అన్యుల పద్ధతులను మనం ఏం చేయలేము, అడాప్ట్ చేయలేము. అది చేసి ఇటు ఏం చేయలేదు, సుఖపడలేము. అది లేదు అనుకుంటా. మొదటి 2 వచనాల్లో దేవునికి ఇచ్చే ప్రత్యేక చెందిన జనం అన్యులతో ఏం కాకూడదు, పొత్తు కలిగేటట్టు ఉండకూడదు. రెండోదిగా దాని 3వ వచనం నుంచి దాని చివరికి 21వ వచనం వరకు చదివితే ఆహార క్రమావళి గురించి అక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధమైనది, పరిశుద్ధం కానిది. దాని అర్థం ఇశ్రాయేల్ ప్రజలకి వ్యవస్థ ఉండేది. ఏమి? పరిశుద్ధం చెందేది కొన్ని, అది జీవ జంతువుల్లో కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. తర్వాత ఏం చెప్పి దాని తర్వాత చెప్పినాను, సముద్ర పక్షుల్లో కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. మూడోదిగా ఏంటంటే జీవ జంతువుల్లో కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. చచ్చింది ఏం చేయకూడదు, తినకూడదు. ఇలా కొన్ని వ్యవస్థలు బైబిల్ ఎవరికి ఇచ్చారు? ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చింది? దాని అర్థం అవన్నీ పాటిస్తే మనం కూడా కొన్ని ఏం చేయలేము. పట్టుకొని కొంతమంది విశ్వాసులు ఆత్మపూర్ణులు అయిపోయి గొప్ప 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 అభిషేక కార్యాలు చేసేస్తున్నారు. అది నేను తర్వాత చెప్తాను. అర్థం కాలేదు. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు కొన్ని తినమన్నారు, కొన్ని తినొద్దన్నారు? ఏమైనా చెప్పగలుగుతారా? దాని అర్థం ఆ తినే ముందు ఒక్కసారి వివేచన వస్తుంది. వివేచన, వివేచన ఇది కరెక్టా కాదా ఆలోచన వస్తుంది. మనలాగా మన ఊర్లో ఒకటి తిరుగుతుంది కదా, ఎటువంటి చూడకుండా తింటే ఏది దొరికితే చాలు టపా లాగించేది ఒకటి ఉంది. మంది ఎవరికి ఇవ్వదు కూడా. అదో అలా కాదు. ఎవరు? ఇశ్రాయేలు నచ్చిన మొత్తం ఏం చేయలేరు. కాబట్టి ఈ పెదవులతో ఎవరికి కనపరుస్తున్నారు? దేవునికి. ఈ శరీరంతో ఎవరికి మహిమపరుస్తున్నారు? దేవునికి మహిమపరుస్తున్నారు. ఈ శరీరంలో ఎవరు నివసించుతున్నారు? ఆ జీవం కలిగిన దేవుడు నివసించుతున్నాడు. కాబట్టి ఈ శరీరం దేవుడు పుంజుకోవాలా? దాని గురించి మనకేముండి తీరాలి? అందుకే కృపావరణం ఒకటి ఉంది. ఏంటిది? వివేచన. డిస్టింగ్విషింగ్ ద స్పిరిట్స్, ఆత్మల వివేచన. దాని అర్థం ఎవరిని చూసి ప్రైజ్లో చెప్పినా వివేచించండి. ఇది ఆత్మ, దురాత్మ. ఇది ఆత్మీకుడా, అనాత్మీకుడా? అర్థం లేదు. వివేచించండి. వివేచించడానికి మాధ్యస్తున్నాం మనం. అర్థం కాలేదు. అందుకే కదా యేసయ్య ఒకసారి నీళ్ళ మీద నడిచించినప్పుడు వివేచించారు కదా శిష్యులు. ఏమని చెప్పారు? యేసయ్య దెయ్యము పోతమని చెప్పారు, వివేచించారు. అంటే చెప్పారు యేసయ్యని పోతమన్నారు, అలా అనొచ్చా, అలా చెయ్యొచ్చా? వివేచించారు. అది వివేచనకున్న బుద్ధిలో వారికి ఏం అర్థమై తీరింది. ఈయన ఆత్మలో ఉన్నవాడు కాబట్టి ఆత్మకేమూడదు, శరీరం కాదు, ఏమూడదు. నేల మీద నడిచి వచ్చేది ఆత్మేమో అనుకుని దురాత్మ అని బోధించుకున్నారు. ఇది దురాత్మ కాదు నాయన, దగ్గరయ్యా. దూరం అనే వాళ్ళ ఆత్మనై లేదా కరీబ్ అనే వాళ్ళ ఆత్మ. నేను దూరం వచ్చే అట్ట కాదు, దగ్గరకు వచ్చే. అందుకే పేతురు మంచి మాట మాట్లాడు. నీవు గాని యేసయ్య అయితే ఎలా వచ్చాడు? when he is closer to us, ఆయన మనకి దగ్గరైనప్పుడు యేసయ్యని ఏం
చేయొచ్చు. అందుకే ఏసయ్య నువ్వు మిగతా వాళ్ళు ఏం చేయలే. ఈ రోజు ఆరాధన కూడా అలాగే కొందరు ఉన్నారు. ఏసయ్య నీ దగ్గరికి నడిచి వచ్చారు, ఏం చేయలే, దెయ్యం అని చెప్పేసి ఆరాధన చేసేసావు. అర్థం కాలేదు. మిగతా శిష్యులకు అర్థం కాలేదు ఈయన ఎవరని. పరిపక్వత ఉన్నోడికి అర్థం అవుతుంది, అందరికీ అర్థం కాదు. అర్థం కాలేదే. భూమిలో నిలబడి యోచన గొప్ప పోల్చేద్దాం. సముద్రం మధ్యలో కెరటాల మధ్య మా పడవ మునిగిపోయే సిచ్యువేషన్ లో ఏసయ్యను గుర్తు. అందుకే మిగతా శిష్యులు ఎక్కడ కూర్చున్నారు? వారి కంఫర్ట్ జోన్ లో కూర్చున్నారు. వారికి సురక్షితం కలిగే చోట్ల వాళ్ళు ఉన్నారు. దాని పేరుతో రిస్క్ తీసుకున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎ రిస్క్. నేను ఏసయ్యతో రిస్క్ తీసుకోవడానికి కారణం నేను చూచింది ఏసయ్యని, నేను పోల్చింది ఏసయ్యని. నా ఏసయ్య చేయగలిగితే వై కాంట్ ఐ? నేను ఎందుకు చేయలేను? ఈ కాన్ఫిడెన్స్ ఉంటే ఎక్కడైనా బతికోవచ్చు. ఇది పోల్చలేకపోతే ఆరాధన డుమ్మ పడదు. సారీ టు సే, ఆరాధన మాత్రం ప్రతి కూడికి డుమ్మ పడదు. ఎవరికి పోల్చాలి? ఏసయ్యని పోలిస్తే ఏ పడవైనా వదిలేస్తాం. లేకపోతే దాని అర్థం యూ డిడ్ నాట్ సీ జీసస్. ఏసయ్యను దేవుని చూచిన వాళ్ళు ఏసయ్య నడిచిన అదే సముద్రం మీద నడిచి తీరడానికి ప్రయత్నం ఉంది. ఆయన ఏసయ్యను పోల్చాడు, కానీ వాతావరణం చూసేసరికి ఇంకేమొచ్చింది? వాతావరణం కన్నా విపరీత గోడ వెనకాల సైన్యం. అదే చేస్తుంటారు, ఒరే పేదో అన్నయ్య చచ్చిపోతావురా, మామ చచ్చిపోతావురా, వచ్చారా. వీడు వినడానికి లేదు, వీడు ఏం చూడడానికి ప్రారంభించి తీరాడు. వీడి దృష్టి మొత్తం దేని మీదకి వెళ్ళిపోయింది? డిస్ట్రాక్షన్ గా గాలి ఎంత మాన మీదకి వెళ్ళిపోయింది. వెంటనే వీడు ఏమైంది తీరాడు ఉన్న నేను. కానీ ఏసైనా చూసినాడు ఈత కొట్టాడు. ఏదో పిహెచ్డి డిగ్రీ పొందుతున్నాడు. చిన్నతనంలోనే నాయన ఏం చేస్తాడు? పిల్లల్ని ఎక్కడ పడేస్తారు? నీళ్ళల్లో పడేస్తారు. మరి మన పిల్లలు పడేయలేదు కాబట్టి నీళ్ళలో మునిగి చచ్చిపోతారు. Throw your bread on waters, it will float and give you back your food. నీ రొట్టిని నీళ్ళ పైన ఇసురు చూడు, అది తిరిగి నీకేమి ఇచ్చి తీరుతుంది? జీవాహారాన్ని ఇచ్చినది. ఈత కొట్టడానికి పిల్లలు నేర్పించారు కదా, అదే ఈత కొట్టని నీరు నీ పిల్లలని చంపించి తీరచ్చు. అందుకే నేను చెప్పిన అనుకున్న ఉద్దేశం దేవుని కూడా ఆయన మునిగిపోతున్నా ఏం చేయలే, తన సొంత శక్తి బుద్ధి ఉపయోగించి తీరలే. ఆ సందర్భంలో ఒక అదృశ్యమైన చెయ్య ఆయన దగ్గరకు వచ్చి తనని బలపరిచి తీరేది. ఈ పగటి కదా నీవు కూడా కొన్ని సముద్ర తీరం మంచిదా ఇటెల్లా నాటెల్లా తోచకున్న సందర్భం ఆ అదృశ్య శక్తిని లేపింది కదా. ఆ అదృశ్య శక్తిని పట్టించుకోవాలి. దాని అర్థం పరిశుద్ధ ఆహారం అపవిత్రమైన ఆహారానికి ఏముంది? దేర్ ఇస్ ఎ సెపరేషన్. మనకి కాదు, ఇది ఎవరికి? ఇశ్రాయేలుకి. రెండోది వాళ్ళకి స్వస్థతకున్న ఏం లేదు, మనకి స్వస్థతకున్న ఏదైనా సిద్ధాంతం ఉందా? యాకోబు చెప్పిన మీలో రోగి ఎవరైనా ఉంటే సంఘంలో పెద్దలు పిలవండి, నువ్వు రాయండి, ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు కదా. అప్పుడు ఏం జరగవచ్చు? స్వస్థత. పాత నిబంధనలో మనకి స్వస్థతకున్న ప్రొవిజన్స్ అధికంగా మనకి కనబడుతుంది. స్వస్థతలు ఉన్నాయి కాదని నేను అనట్లేదు, కానీ అధికంగా మనకి ఏం చేయట్లేదు, కనబడేటట్టుగా మనకి కనబడు. దాని అర్థం వ్యవస్థ నేను బోధించేది నువ్వు త్వరగా పాప రోగంలో పడిపోవచ్చు. ఏ రోగం? ఈ మందు తాగడం, మద్యం తాగడం, అది ఒక రోగం. మీకు తెలుసా? అది ఆల్కహాలిజం ఈజ్ ఎ సిక్నెస్. తెలీదా? నర్సింగ్ వెళ్ళి చదవండి నేర్చుకోవచ్చు, లేకపోతే ఎంబీబీఎస్ చదవండి నేర్చుకోవచ్చు. అదేంటిది? ఒక రోగం. అర్థం కాలేదు. అందుకే దానికి డిఅడిక్షన్ సెంటర్లు ఉంటాయి. డిఅడిక్షన్ సెంటర్ అంటే ఆ సెంటర్లో వీడికి మందు లేకుండా కొన్ని రోజులు అక్కడ పెట్టేసి మందులు ఇచ్చేసి ఏం చేస్తాడు? వీడి శరీర ప్రక్రియని ఆ రీతిగా డెవలప్ చేస్తారు. ఇదే రోజు మందు తాగుతారు, ఆ రోజు వీడికి జ్వరము, విరోచనాలు, వాంతులు, తలనొప్పి, విపరీత పిచ్చోడు అయిపోతాడు. అందుకే ఈ భయానికి ఏం చేయడు? మరి తాగలేడు. కానీ అది కూడా కొన్ని టైమింగ్, కొన్ని రోజుల వరకు మాత్రమే ఆ ట్రీట్మెంట్. నేను చెప్పొచ్చే ఒక మాట, దాని అర్థం ఈ పరిశుద్ధ ఆహారం అపవిత్ర ఆహారానికి దేవుడు గుర్తు పెట్టించినది. కారణం ఏంటో తెలుసా? దేర్ ఈస్ ఎ సెపరేషన్ ఫర్ యూ టు బి ఫాలోడ్. నీ ప్రత్యేకత చెంది ఉండి తీరాలి. హఠాత్తుగా నీవేం చేయొచ్చు? రోగిగా కావచ్చు. అర్థం కాలేదు అనుకుంటా.
కూడా మార్కొస్ వార్తల పుస్తకం 7వ అధ్యాయం 18-19 వచనం చెప్తున్న ఒక మాట, మనం తిన్న ఆహారం కాదు అపవిత్రమైనది. ఏది అపవిత్రమైనది? ఏది మన నోట్లో నుంచి హృదయంలో నుంచి బయటకు వస్తుంది, దట్ ఈస్ అదో. నువ్వు తిన్న ఆహారం కాదు, దాని అర్థం కొత్త నిబంధనకు వస్తే ఏం లేదు, ఆహార నియమావళి మనకి లేదు. ఇది తినాలి, ఇది తినకూడదు. అప్పుడు మీరు అంటారు, నేను ఇది పుట్టుక నుంచి తిన్నారు కదా, అది నేను తర్వాత చెప్తాను, అప్పటి వరకు కాస్త వేపుకుండా ఆ స్తుతి ఆరాధన మొత్తం నోట్లోనే వచ్చాను, నేను తర్వాత చెప్పండి అందుకని నేను చెప్పొచ్చే మాట, ఎక్కడ ఏది ఆహారం తినేది కాదు, మనల్ని ఏం చేసేది అపవిత్ర పరచట్లేదు. ఏది మనల్ని అపవిత్ర పరిచేది? ఫ్రమ్ ఇన్సైడ్ అవర్ ఫ్లెష్, శరీరం లోపల హృదయంలో నుంచి. అర్థం కావాలి. అందుకే హృదయం అన్నిటికన్నా గౌరవమైనది మీకు తెలుసు, అందులోపల నుంచి వచ్చే సామగ్రి అనేది తెలుసు. అదే నిన్నేం చేసి తీరేది, అపవిత్ర పరిచి తీరేది. దాని అర్థం వేసే నీకు బోధించి, నాయన నీ హార్ట్ కరెక్ట్ కాదురా నాయన, నీ కార్డియాకి ఏం కావాలి, కార్డియాకి దేశయ్య రక్తం కావాలి, దేశయ్య వాక్యం కావాలి, దేశయ్య ఆత్మ కావాలి. అదే నీ కార్డియా ఏం చేసేది, రీకార్డియా ఏం చేసి సర్జరీ చేసి తీరేది. ఒక కథ చెప్పారు కదా, పంది బెర్రె ట్రాన్స్ప్లాంట్, సేమ్ ప్రాసెస్. హృదయం మారింది కాబట్టి తలాపు మారింది, హృదయం మారింది కాబట్టి పెదవులలో ఉచ్చరించేది మారింది, హృదయం మారింది కాబట్టి వేషభూషణ మారింది, హృదయం మారింది కాబట్టి ఇది మతం మారేది కాదు, హృదయం మారే ప్రక్రియ. అంటారు కదా, మారాలి మారాలి, హృదయం మారాలి, మనసు మారాలి, స్వభావం మారాలి, పద్ధతి మారాలి. ఇది అలాగే లేదు. మారాలి మారాలి, లోకం మారాలి, లోకం అంతా నాలో వచ్చి నన్ను మార్చాలి. అలాగే కొందరు మాటలు చెందుతున్నాడు, లోకం నిన్ను మాత్రం, నువ్వు లోకం కొరకే మాకు చెందిన వాడి. అందుకే మేక్ యువర్ హార్ట్ టు బి క్లీన్. నీ హృదయాన్ని ఏం చేయాలి, పరిశుద్ధపరచాలి. నథింగ్ కెన్ క్లీన్ యు, ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసయ్య రక్తం మాత్రమే నేను ఏం చేసుకోగలిగేది. హృదయంలో ఉన్న కాఠిన్యం ఏంటో ఆ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవండి, ఎన్ని ఉన్నాయో లేదో గోడకి రాసుకోండి, రోజు కట్ చేసుకోండి. ఏది హృదయం లోపల నుంచి వస్తున్నదా లేదా, మీరు చేయలేకపోతే నా మీ కష్టం, నేను రోజు చేస్తున్నాను దాని విషయంలో ప్రక్రియ. అందుకే శుక్రాశని ఆయన తిండి దిగట్లేదు. యాటిట్యూడ్ అలాంటి మీ యాటిట్యూడ్ నాకు తెలియదు, నా స్వభావం మాట్లాడదు. లోన ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఏమవుతున్నాయి, బయటకు కోపం, ద్వేషం, అసూయ, ఎన్ని లోపల నుంచి ఏమవుతుంది. అందుకే రోజు నేను కోసుకుంటున్నాను, బాగు చేశాను. అలా చేసుకోండి. అలాగే తీరితే తిని ఆహారం కాదు నేను అపవిత్రపరిచేది, లోపల ఉన్న హృదయం నేను ఏం చేసి తీరేది అపవిత్ర పరి. అందుకే ఫుడ్ లో మనకి లేదు. అప్పుడు పాత నిబంధనలో ఎందుకు దేవుడు ఫుడ్ లో పెట్టారు, పాపం గుర్తించి తీరడానికి. స్వస్థతకున్న క్రమావళి కాస్త యేసయ్య వచ్చి ఆయన కరోనా కొట్టబడిన తర్వాత ఆయన దెబ్బల ద్వారా నీకు స్వస్థత. అప్పటి వరకు దేర్ వాస్ ఎ లిమిటేషన్ ఫర్ హీలింగ్. స్వస్థత జరిగి తీరడానికి ఏముంది, ఒక పరిమితి ఉండేది. యేసయ్య కొరడా దెబ్బలు కాయడం వలన తన శరీరం చిరిగింది, దాని వల్ల నీకేమొచ్చి తీరింది, స్వస్థత వచ్చి తీరింది. దాని అర్థం ఈరోజు స్వస్థత పొందడం మస్తు గర్పించుకొని తిరుగుతున్నావు కదా, అర్థం చేసుకో. బీపీ ఎవడో సింపుకొని కూకున్నాను, అర్థం కాదు. ఇందాక చెప్పాను, ఫరో యూదా తెలుసుకోండి. ఆరోగ్యంతో నువ్వు బాగున్నావు, ఎవడో బీపీ చింపుకున్నాడు, ఎవడో గుండెని చింపుకున్నాడు, ఎవడో శరీరం మొత్తం. ఓ లార్డ్, మనసాక్షి కలిగిన అయితే ఆ సిరిగిన శరీరాన్ని ఏది చూడలేడు. ఆ కాలుతున్న రక్తం చూసేటప్పుడు గుండె కొట్టేసుకుంటాడు. మనసాక్షి లేదు, ఏం ప్రాబ్లం లేదు. అందుకే బలారాధన వచ్చిన కొందరు ఏడిపోతుంది. ఎందుకు ఏడిపోతుందని, నేను ఆరోగ్యంతో ఉన్నా, ఆయన హృదయం చెరిగింది కాబట్టి, ఆయన శరీరం నలిగింది కాబట్టి. ఆ ఆరోగ్యంతోనే ఎవరి దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఆలోచించిన వాడు మాత్రం రానుడు యేసయ్య కూడా అమ్మేస్తాడు. ఇవన్నీ చెప్తే మీరందరూ 7 చేతులు అట్టించి రోజు చెప్తున్నట్టు నేను వెళ్ళిపోతున్నాను. రెండవదిగా పేతురుకు ఒక దర్శనం కలిగింది. పేతురు అపోస్తలుల క్రియ 10వ అధ్యాయం 9 నుంచి 16వ వచనం వరకు దేవుడు ఆయనకి ఏం చేశాడు, ఒక దుప్పటిని ఇప్పాడు. పేతురు ఒక యూదుడు. యూదుడికి ముందు సకల జంతువులు దేవుడు ఏమన్నారు, మతించి తినమన్నారు. మనోడు ఏం చేయడు, అర్థం కాలేదన్నమాట. దేవుడు చెప్పిన కొందరు ఏం చేయడు.
అవన్నీ చెప్తే కొంత మొహాలు దిగిపోతాయి. పేతురుకి తినడానికి ఏమొచ్చింది? కాస్త హిచ్చికిచ్చి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? ఆయన మనస్తత్వంలో ఏముంది? కులపిచ్చు. అప్పుడప్పుడు ఈ పాట కూడా పాడండి. కులపిచ్చోడినే నేను, గలీజున్నా గలీజోడిని నేనే. నేను పాడుతూ ఉన్నాడు పాడండి. ఎందుకు? ఆ పిచ్చి పోవడానికి. అంటే ఆయనతో దేవుడు మాట్లాడిన మాట యూదులకు మాత్రం కాదు యేసయ్య, యూదుల హృదయం మాత్రం పరిశుద్ధపరిచేవాడు మాత్రం కాదు, యూదులకు పాపాన్ని క్షమించేవాడు కాదు, అన్యులను కూడా గుర్తించే దేవుడు. అన్యుల పరమైన ప్రొవిజన్ ఉంది. అన్యులను కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడు. అన్యులను కూడా దేవుడు దేవుని పిల్లల హక్కు. అన్యులు నువ్వు నేను ఉన్నాం. ఆ అన్యుడి లిస్టులో ఏ కేరళలో మూల మా ప్రాంతంలో జన్మించిన నేనున్నాను, ఏ ఒరిస్సాలో ఏ రాయగడ ఏ మూల ప్రాంతంలో జన్మించిన నీవు కూడా ఉన్నావు. ఇది కృప. ఆయన నిన్నే చేసి తీరింది. ఎన్నిక పరిచి లేవనెత్తాడు కాబట్టి యూదులకు మాత్రము నా అర్హత. నేటికి దేవుని యొక్క బిడ్డగా మనకు దొరికి తీరింది. మనం చెప్పి ఇది నా జీవాహారం, ఇది నా జీవ పానీయం, ఇది నా జీవిత ఆశ్రయం. ఆయన తప్ప ఇంకెవరు నన్ను చేర్చుకోలేదు, ఆదరించలేదు. దట్ మీన్స్ అందరికి రక్షణకు నా ప్రొవిజన్ ఉంది. ఎందుకు ఈ యూదులు అన్యులతో కలవరు తెలుసా? ఈ ఫుడ్ బట్టే. ఈ ఫుడ్డే వాళ్ళకి ఏం చేసేది? అభ్యంతరపరిచేది. కారణం ఏంటి తెలుసా? అన్యులకి ఏ సిద్ధాంతము లేదు, ఏది ఎలాగైనా ఏం చేయొచ్చు. యూదులకు అలా కాదు, అంతే కదా. ఉదాహరణకు మీరు చికెన్ తినను, నేను చికెన్ తిన్నోండి. మీ లోపల కుక్క కోపం తెప్పించాను, నేను ఏం చేస్తే చాలు. మిమ్మల్ని కూకోబెట్టేసి నేను ఏం చేస్తే చాలు. నోట్లో నీ వస్తుంది కాంట్రీ సుమ్మేస్తావు కానీ బండ బూతులు తింటావు ఏదేం లోపల. నా ముందే తింటావు రా నువ్వు నన్ను, అది కసి కింద మారిపోద్ది. ఇలాగే యూదులకు ఏముండి తీరేది? అన్నిలతో. అందుకే వారు యూదులు అన్నిలను చూసినప్పుడు ఏ రీతిగా పిలిచారు? కుక్క అని పిలిచారు. ఏ కుక్క? ఈ కుక్క. మరి ఇదో పెంచిన కుక్క. ఇద్దరు కుక్కే. అందుకే కదా ఒక స్త్రీ వచ్చి ఏసై దగ్గరికి వచ్చి చెప్పారు కదా, నా పాపను కాస్త స్వస్థపరచండి. అప్పుడు ఏసై ఏం చెప్పారు? పిల్లలు బట్టి కుక్క పిల్లలు పెట్టుకోవడం యుక్తం కాదు. అప్పుడు ఆమె తిరిగి ఏసైకి చెప్పారు, ఓకే నో ప్రాబ్లం. ఈ కుక్క పిల్లకి ఆ రొట్టెని ఏం చేయలేదు, ఆ బల్ల నుంచి పడే మొక్క గుండు గుండు దొరికితే చాలు, అది తినేసి మాకేమైపోవచ్చు. అప్పుడు ఏసై చెప్పిన మాట, అమ్మా నీకు విశ్వాసం. ఆమెకు అర్థమైంది నేను ఒక కుక్కని, అది పెంపబడిన కుక్క. అందుకే పిల్లలు రాయి. ఊరి కుక్కని ఎవరు శంకలో ఎత్తారు, ఇంటి కుక్కని శంకలో ఎత్తుతారు, ముద్దు పెడతారు, ఏదో పిచ్చి పిచ్చి చేస్తారు. నాకు తెలియదు. కుక్కలు ఉన్న ఇంటికి చూడండి. ఆమెకు అర్థమైంది కుక్కలను కూడా చేర్చుకోగలిగిన దేవుడు, కుక్కల పట్ల కూడా స్వచ్ఛతనిచ్చిన దేవుడు. అన్యులుగా ఉన్న మా కొరకు కూడా గుర్తింపు ఉంది, ఆహారం ఉంది, విడుదల ఉంది. ఫుడ్ కాదు మనల్ని వేర్పరిచేది. అందుకే క్రైస్తవుల్లో ఏం లేదు, కుల భేదం ఏం లేదు. మరి పెళ్లి చేసుకునేటప్పుడే కొందరు ఆత్మ, కొందరు తండ్రుల్లో తల్లుల్లో ఈ దెయ్యం ఆలోచన ఎప్పుడు వస్తుంది? పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అడగండి. ఈ దెయ్యం ఉంది కాబట్టి ఆ మొత్తం ఈ దెయ్యం యాక్టివేట్ అయ్యింది. ఎప్పుడు వస్తుంది? మా కులస్తలే కావాలి, తెచ్చుకో. మూడవదిగా పౌలు కూడా చెప్తున్నమాట, రోమపత్రిక 14వ అధ్యాయం 14వ వచనం చదివినప్పుడు అపవిత్రమైనది, శుద్ధిపరిచినది అలాంటిది ఏమీ లేదు. ఒకసారి చదవాలి. రోమ 14:14. సహజముగా ఏదియు నిర్దోషము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి దృఢంగా నమ్ముచున్నాను. అయితే ఏదైనా నిర్దోషమని ఎంచుకున్న వానికి అది నిర్దేశమే. సో నథింగ్ ఈస్ అన్క్లీన్, ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్. దానిని అన్క్లీన్ అని నువ్వు నమ్మేస్తే నువ్వు అన్క్లీన్. ఇప్పుడు నేను అంటాను, నేను చికెన్ తినను, ఎవడు చికెన్ తినకూడదు. దాని అర్థం నా లోపల ఏముంది? అన్క్లీన్నెస్ ఉంది. అవతల ఉన్న వ్యక్తికి ఏమి ఇష్టం? చికెన్ ఇష్టం, వాడు తింటాడు. నువ్వు వాడికి ఏం చేయలేవు. నీ లోపల అన్ని అప్పుడు గుర్తించుకో, నీకు స్పెషల్ డెలివరెన్స్ ప్రేయర్ కావాలి. 3 days 7 days 14 days 21 days 40 days నువ్వు వేయచ్చు. నీ లోపల ఉన్న అపవిత్రత నీకు చూడనిస్తుంది. అర్థం కాదు. దాని అర్థం ఆహార క్రమాలలో ఎవరిని ఏం చేయవు, నిలదీయలేవు.
అది తింటున్నావా అపవిత్రం, అప్పుడే వెంటనే తల మీద వేసి రక్తం చేయం, అపవిత్రం అపవిత్రం వ్యాపారం ఆగిపోవాలి. అర్థం కాలేదు అనుకుంటున్నాను. అందుకే మొదటి తిమోతి పత్రిక 4:3-5 వరకు చెప్పినప్పుడు దేవుడు అన్నింటినీ సృష్టించినప్పుడు దేవుడు ఏ రీతిగా అన్ని మంచిగానే సృష్టించారు. నాకు అందుకే దేని ఆహారం మనకి దొరికిన ఒకే బాధ్యత, గివ్ థాంక్స్ టు ద లార్డ్. దేవుడికి కృతజ్ఞత ప్రార్థన చేయమని చెప్పలే. కొందరికి భోజనం దొరికితే వచ్చేది ప్రార్థన, బాబు ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకో. భోజనం దొరికేటప్పుడు ఏం చెప్పాలి? థ్యాంక్ యూ లార్డ్. దేవా ఇచ్చావు, స్తోత్రం, తినింది, రేపు పొద్దున వచ్చి శరీరానికి బలం రావాలి. పరిశుద్ధమైన తండ్రి, కోమటోడు ఇచ్చిన బియ్యాన్ని దీవించండి, మంగళోడు చేసిన బియ్యాన్ని దేవో ఉడికించండి, దాని సత్తు గిత్తు మొత్తం నా శరీరానికి రావాలి. తినకు వచ్చేది కుక్క తినేసి వెళ్ళిపోతుంది. ఎంగిలి తినాల్సి వస్తుంది. కుక్క మాత్రం కాదు, 8 కాళ్ళు ఒక జంతువు కూడా అది కూడా వచ్చి కూర్చున్నాం. మనకి అలాగే ప్రాబ్లం ఏంటి లేదు కదా. అదో అందుకే కృతజ్ఞత చెప్పండి. ఏమని? థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫుడ్ లార్డ్. ఈ ఆహారం నిమిత్తం మొన్న ఇది ఎవరికి దొరకలేదు, నాకు ఇచ్చావయ్యా. వారం 4 కోట్ల చికెన్, మటన్, అన్ని చేపలు తిన్నప్పుడు థ్యాంక్స్ చెప్పు దేవునికి. దేవా కొనుక్కోవడానికి చేతకాని వీధిలంతా తిరిగినప్పుడు నా ఇంటికి వారానికి 4 రోజులు మాంసం వస్తున్నది, ఉడుకుతున్నది, ఎందుకంటే థ్యాంక్ యూ. కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలి? ఫుడ్ కోసం చేసి తీరాలి. అలా చేయడం వల్ల ఏమో తెలుసా, మనసాక్షి క్లియర్ అవుతుంది. ఏ విషయంలో? పరిశుద్ధత విషయంలో క్లియర్ అవుతుంది. మూడోదిగా బైబిల్ చెప్తున్న మాట రోమాపత్రిక 14:20-21 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9-13 వచనాలు చదివినప్పుడు ఎవరికి కూడా ఆహార విషయంలో ఏం చేయకూడదు, అభ్యంతరపరచకూడదు. ఎవరిని కూడా ఏం చేయకూడదు. వాడికి నచ్చితే కాకరకాయ తింటారు, నీకు నచ్చకపోతే తినద్దు, అంతే తప్ప ఏం చేయకూడదు, నిలదీయకూడదు, అభ్యంతరం. ఓ లార్డ్, హలో, అయితే చికెన్ తినరు. ఎందుకు? చిన్నప్పటి నుంచి చికెన్ తినే అలవాటు లేదు కాబట్టి, చికెన్కి వెళ్ళే పద్ధతి తెలియదు, నచ్చదు కాబట్టి ఆయన ఏం లేదు, తినరు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అదే చికెన్ బిర్యానీ వండారు, మొండిపడలే. మన విశ్వాసం వేరే నీకు శాత కానప్పుడు నువ్వు వేరే వాడి చనిపోవడం. ఆమె తెచ్చి ఏం చేశారు? చికెన్ బిర్యానీ తెచ్చి పైన 2 జెండా పాతారు, చికెన్ జెండా. అయ్యగారు అన్నారు పద్ధతిగా, మా చికెన్ ముక్కలు కాస్త తీసి. అయ్యగారికి అధికారం ఉంది, అమ్మ వేరొకసారి ఉండు మళ్ళీ తినమని చెప్పే అధికారం ఉంది, కానీ అది పరిస్థితి. అతనికి పరిస్థితి గురిస్థితి ఏంటి లేదు. తిన్నావా, నొంగున్నావా, వెళ్ళావా, నో. హలో, అందరు ఇంట్లోకి వెళ్ళి చికెన్ మటన్ తిన్నప్పుడు ఏడిపోతుంది. ఎందుకు? మీకు మనసాక్షి లేదు, మీకు దిగిపోతుంది. నాకు ఏడిపోతుంది, మా నాన్నకి ఏడిపోతుంది. ఎందుకు తెలుసా? ఆ ఇంట్లో ఉన్న పసిపిల్లలు ఇప్పుడు చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం, 700 రూపాయలకు 1400 2 కిలోలు మటన్ కొన్నారు అనుకో, ఫస్ట్ ఉదికి పెడతాను. ఆ 2 పిల్లలు మనసాక్షి ఒకసారి ఆలోచించండి. అది మంచోడు కాబట్టి 5 తింటున్నారు అంటారు, అది మంచోడు కాకపోయాడు అనుకో, చూడండి మా ఇంటికి వచ్చి మా నాయన నా 1400 తెచ్చి తినేస్తాం. అందుకే ఎల్లప్పుడు ఇలాంటి వేదికలో కూర్చున్నప్పుడు పిల్లలు కూడా కలిపి ఏం చేస్తాం, ఇలాంటి ఎట్లు తిట్టుకోకూడదు. అది మనకేమవుతుంది? అర్థం కాలేదు. నాకు తెలిసిన దేవుని బిడ్డలు ఉన్నారు, ఆ పిల్లలు ఎందుకు దేవుని నమ్మట్లేదని ఈ పాటలు వచ్చి తినేదానికి నేను దేవుని నమ్మనట. పొరపాడైపోయింది. సో ఆయనకి అది ఏమై తీరింది, అభ్యంతరం. అందుకే మేము ఈ పిల్లల్ని కలిపి కూర్చోబెట్టి తిరిగి చెందే వారికి ఈ ఆహారం ఏం కాకూడదు, అభ్యంతరమై తీరింది. సో తినేటప్పుడు బీ కేర్ఫుల్. అలా చేయడానికి అదో అందుకే ఎవరికి ఏం కాకూడదు, అభ్యంతరం రాకూడదు. ఆ అభ్యంతరం ఆయన ఏం చేయొచ్చు, నాకు ఇదే వేసై వద్దు, సంఘం వద్దు, నాకు నరకమే చాలు అని ఎన్నిక పరిచే విధానం ఉంది. అభ్యంతరం పరచకుండా ఎవరైనా ఇంటికి వెళ్ళి తింటున్నప్పుడు పల్లెం మీద తినడం కదా, కాస్త తీసేయమ్మా అని చెప్పండి. ఆ పిల్లలకి కాస్త సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. లేకపోతే పిల్లలను కూడా తోడుగా కూర్చోబెట్టి కలిసి కూర్చొని తినండి, అందులో ఉన్న ఆనందం వేరేది లేదు. ఎవరిని ఏం చేయకూడదు, ఆహార విషయంలో ఏం చేయకూడదు, ఏ రీతి కలిగిన అభ్యంతరపరచకూడదు. అలాగైతే నీ మనసాక్షి నిన్నేం చేసి తీరుతుంది, దేవుని యొక్క దృష్టిలో నిలబడి తీరడానికి అర్హత నుంచి తీరుతుంది. చివరి మాట చెప్పి ముగించే
చేస్తాను. ఆహారానికున్న క్రమావళి 4 ఉన్నాయి, దాని గురించి చెప్తాం. అపోస్తల క్రియ 15వ అధ్యాయం 29వ వాక్యం, 2 వాక్యాలు ఉన్నాయి. ఒక్కసారి 20 వాక్యము 29వ వాక్యం చదివేస్తాను, తర్వాత చెప్పేస్తాను, ముగించేస్తాను. కొత్త నిబంధనలో ఆహార క్రమావళి 15వ అధ్యాయం 20-29వ వచనం. నంబర్ 1 విగ్రహ సంబంధమైనది, రెండోది అపవిత్రత చెందినది, మూడోది గొంతు పిసికినది, 4 రక్తం. విసర్జించంటే విసర్జించడం అలానే మనం ఏంటి విసర్జన అంటాం. విసర్జన అంటే ఇట్స్ వేస్ట్. వీటిని ఏం చేయాలి? వేస్ట్గా ఏంటి అని వదిలేదు. 4 విషయాలు. 1 దేనికి అర్పించినది? విగ్రహానికి అర్పించిన 4 ఫుడ్ల పేరు చెప్పండి. హలో, మా ఇంట్లో కరియాపకు చెట్టు ఉంది, అది విగ్రహానికి అర్పించుకోవాలి. ఉండేది ఏంటో నేను చెప్పవచ్చు. రోజు నేను నాన్న నీరు కూర్చేది. పంట చేసిన వ్యవసాయకులు కొందరు తర్వాత సరసాయిలంతా పంట చేసి అమ్మాయిలంతా పంట చేసి అది థ్యాంక్ యూ. మీలాంటి మాకు పరిచయం చేసింది. ఇంకా ఎవరెవరో చేస్తాను, మర్చిపోయిన అందరూ పంటలు చేస్తాను. థ్యాంక్ యూ, మీరు నన్ను పరిశుద్ధులుగా ఉంచుతున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు విందు పెట్టేటప్పుడు రియలీ థ్యాంక్ యూ. నేను దేవునికి కొత్తగా నాట్యం వేసి జంప్ చేసి దేవునికి స్వప్నం చెప్పండి. బాయ్, దే ఆర్ మేకింగ్ మీ క్లీన్. వాళ్ళు నన్ను ఏం చేస్తున్నారు? అన్ని ఆరాధనకు అర్పించిన దాంట్లో నుంచి నన్ను కాపాడతారు. చెప్పానండి. అది అప్పుడప్పుడు కూలికి పెట్టాడు ఇయ్యండి, ఇచ్చి మమ్మల్ని ఏం చేయండి? Make us clean. Hello, make us free from idols. అన్ని ఆరాధన నుంచి మమ్మల్ని. నేను అలా పెట్టను, నేనే తింటానని అలా చెప్పొద్దు. అందుకన్నా నేను చేయండి. అందుకే మొత్తం ఏమైనది విగ్రహానికి నువ్వు చెయ్యక్కర్లేదు, చేస్తున్నా. దానికి మనం ఏం చేయొచ్చు? దానికి ఏం చేయొచ్చు? దాని మీద అది వేసేముంది. అందుకే బియ్యం వేసేటప్పుడు, కూరగాయలు కోసేటప్పుడు ఏం చేసి దానిని శుద్ధిపరిచి ఏం చేయాలి? దాని అర్థం అది కంప్లీట్లీ శుద్ధి అవుతుందని నేను చెప్పలేను. అది పార్షియాలి, అపవిత్రమైనది. కానీ బతకాలి కదా, తినాలి. దానికున్న ఏకైక మార్గం ఏం చేయాలా? మటన్ కొన్న సౌకర్యాలు, మటన్ కొన్న ఆనందం ఉంటే మస్తాన్ దగ్గర కొనకుండా నువ్వే పెంచేసుకొని నువ్వే పోసుకొని తిని. ఓడి నీకు తినాలని మాత్రం మస్తాన్ కొట్టుకు వెళ్ళకుండా నువ్వే పెంచేసుకుని నువ్వు కూడా ఏం లేదు. చేప నీకు ఇష్టం అంటే చేప నువ్వు. అలాగే వ్యవసాయం కూడా మనం దేవుని బిడ్డలు చేసి కొందరిని పరిశుద్ధతలో నింపి తీరాలి. రెండోది అక్కడ చెప్పుచున్న మాట ఏంటిది? జాగ్రత్తం అన్న దానిని విడిచిపెట్టి తీరాలి. మూడోది హలో, ఓడి ఎలా కాకున్నారు తినకూడదు. మేము చికెన్ కొనడానికి షాప్ ఉన్నాడు కదా, ఆడ మమ్మల్ని సో తెచ్చాడు, కత్తి ఇద్దరు పేకపోతారు. ఎందుకు? ఏమిరా మీ నాయన నన్ను చంపేస్తాడు. మీ నాయన 40 కిలోలు పోసుకున్నా ఏం చేస్తాడు? మీరంటే పచక్క తరతర బుడ్డు 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 పీకేసి ఎందులో పడేస్తాడు, బకెట్లో పడేస్తాడు. నో, గొంతు పిసికింది ఏం చేయకూడదు. 4వది రక్తం ఏం చేయకూడదు. హలో, బ్లడ్ లేని మాంసం ఉందా? మరి బ్లడ్ లేకుండా ఎలా తినాలి? వాష్ ఇట్ అంటిల్ ఇట్ ఈస్ ప్యూర్ వైట్. కొన్ని విందులకి వెళ్తే ఏడుచుకుని తింటున్నాం. కారణం ఏంటిది? కడుపు గిడుగు పెట్టలేదు, మసాలా ఎక్కడికి వెళ్తాం మొత్తం అర్థం కాలేదు. ఎక్కడికో పెళ్ళి వెళ్తుంటే ఇటు పక్క వాక్యం ఘోరం అటు పక్క వాసన పక్కన పెట్టండి. అవతల పక్క చిన్న తమ్ముడు ఏం చేస్తున్నాడు? చికెన్ ని తర్వాత కరియాపాక మసాలా గిసాలా వేసి తాలింపు చేసి పక్క పడేస్తారు. అది ముక్కులో పెట్టినప్పుడు తెలుపు. ఓ లోడ్, ఏం తినకూడదు, రక్తం తినకూడదు. డోంట్ ఈట్ బ్లడ్. కారణం ఏంటిది? రక్తంలో ఏముంది? జీవం ఉంది, ప్రాణం ఉంది. అంటే రక్తదానం పుణ్యదానం అంటారు. ఎందుకు? నీ రక్తం వేరే వాడికి ఏం చేయొచ్చు? ఇచ్చుకోవచ్చు. వేరే వాడి రక్తం నువ్వు పుచ్చుకోవచ్చు. దాని యొక్క రక్తం లోపల ఏముంది? ప్రాణం ఉంది. ఏ
మంచిగా గౌరవించే విధానంగా రక్తం ఏం చెయ్యకూడదు. డోంట్ ఈట్ బ్లడ్. నాతో కలిసి రోజు మా ఇంట్లో చిన్నగారు ప్రసాద్ కూడా ఉన్నారని అనుకుంటా. అక్కడ కూర్చొని చికెన్ కడుగుతున్నారు. ఆ అంకుల్ పై నుంచి కూర్చొని లెక్క కడుతున్నారు. 1 2 3 4 5 6 అయ్యేసరికి వంట చేసిన మాట ఎవరే సాధన నాయన ఇంకక్కడికి తెల్ల చేయకండిరా ఉన్న టేస్ట్ ప్రసాదం నో 7 పూర్ణ సంఖ్య. పైనుంచి పోలీస్ అయ్యగా చూస్తున్నారు. చూసిన తర్వాత ఇదేదో ప్రత్యేకత ఉంది అక్కడ. అప్పుడే ఏమవుతుంది, చికెన్ వేపుడు అవుతుంది. ఈయన పైన చికెన్కి వచ్చారు. చిన్న 4 మొక్కలు ఇమ్మి చిన్నా కదా ఒక ప్లేట్ ఇచ్చేసారు. ఆయన వెళ్ళి ఇంట్లో ఉన్న అందరూ తీసుకొచ్చి కూర్చోబెడుతుంటారు. ఇది ప్రత్యేకత చెందేటటువంటి. వి డోంట్ వాల్యూ బ్లడ్. బ్లడ్ ని మనం కనపరచట్లేదు. నా కోసం కాచిన బ్లడ్ ఒకటి ఉంది. ఆ బ్లడ్ నేను వాష్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. కనబడిన వాడిని నీ మనసాక్షికి నువ్వు తర్పలై చేయొద్దు. తర్పలై అంటే ఆత్మహత్య చేయనియొద్దు. హలో, బాప్తిజం పొందినప్పుడు బైబిల్ చెప్తున్నమాట మనకి దేవుడు మంచి మనసాక్షిని ఇచ్చారు. సో దేని ద్వారా మనల్ని తీర్పు తీరుతారు? అందరు చెప్తారు కదా, అల్లూరి సీతారాములు పర్వతానికి వెళ్తారా లేదా అది చెప్పాల్సిన, అది వాక్యాసరంగా వెళ్తారా లేదు అని చెప్పితే వాళ్ళు మనకు కూడా వెళ్తారు. దానికి వారికి చెప్పాల్సిన మాట వాక్యాధారంగా నమ్మేడో లేదో నాకు తెలియదు, కానీ మనసాక్షి ఏసయ్యని దేవుడని అంగీకరించి తీరేదని ఒక టెండెన్సీ ఇచ్చిందా? అదే పౌలు చెప్తున్న మాట, దేవుని పట్ల నాకు మంచి మనసాక్షి ఉంది, నా తోటి పొరుగు వాళ్ళ పట్ల నాకేముంది మనసాక్షి, నా పట్ల నాకేముంది. ఓ లోడ్, యూనియన్ బంధం, 3 ఏళ్ల బంధం దేవుని పట్ల క్లియర్ ఉండాలి. తోటి వారి పట్ల, నా పట్ల నేను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రభు ఫోన్లో కొట్టేసుకుని వాడు నన్ను తిట్టాడు, నేను నన్ను తిట్టేశాను. తిట్టలేదు, మామూలు చెప్తున్నాను, ఊహించండి. హలో, ఇంటికి వెళ్ళేసరికి నాకేమనిపిస్తుంది, నాకే కదా ఆడికి అనిపిస్తుంది, తిట్టకూడదు, కోపం ఏం ప్రాబ్లం లేదు, మనసు చెప్తూ ఉంటుంది, మనసాక్షి చెప్తారు, రే తప్పేసారా, వద్దురా, మళ్ళీ సారీ చెప్పరా, ఆడు చేయి, అన్ని చేయి, అటు పెద్దడు కదా, నేను నాడు చిన్నాడు కదా, ఆడు చేయి. ఈ ఈ సతమతం మధ్య మనసాక్షి చెప్పి నీ ఆలకించామనుకో, వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్ళే చెప్తాను, తమ్ముడు సారీ, ఆ పొరపాట్లు అలా చెప్పేశాను, అలాగని నేను చంపాలను, నేను నా మనసాక్షి నాతో మాట్లాడింది, నేను నా మనసాక్షి దేవుని తట్టుకుని నిష్కలంకమై ఉండి తీరాలంటే నేను నీకేం చేయాలి? సారీ చెప్పాలి. నేను నీకు సారీ చెప్పినప్పుడు నీ పట్ల ఉన్న నా మనసాక్షి క్లియర్ అవుతున్నది. అలాంటప్పుడు నా లోపల నాకే మనసాక్షి క్లియర్ అవుతుంది. నాతో కలిసి అలాగైతే యేసయ్య సమక్షంలో న్యాయపీఠంలో నిలబడినప్పుడు గ్రంథాలు తెరవబడతాయి, మనసాక్షి వస్తుంది నడిచి. హాయ్ అజిత్ బ్రదర్, నేను మనసాక్షిని చెప్తా. 1992 నుంచి 2026 వరకు చేసిన చరిత్రలు చెప్తా. అక్కడే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. సో నేను చెప్పే చివరి మాట, పరిశుద్ధులం మనం, దేవుడి ద్వారా ప్రత్యేకత చెందిన వారం మనం. దేవుడు మనల్ని వేర్పరిచారు, దేవుడు మనల్ని ఎర్ర సముద్రం దాటనింపు చేశారు, దేవుడు మనకి సహకారి. సెపరేట్ యువర్ సెల్ఫ్. మనసాక్షిని కాచుకోండి. హలో, ఉన్నారా నాతో కలిసి? చివరి మాట చాలా గట్టి మాట, స్వీకరించాలి, తప్పదు. మనసాక్షిని క్లియర్ చేసుకోండి. అందుకే బైబిల్ చెప్తున్న, ఎవరి పట్ల నీ మనసాక్షి వివేదం అనిపించదు, గో సెల్ టెల్ సారీ. అది నీ భర్త అవ్వచ్చు, భర్తకి సారీ చెప్పు, నీ పిల్లవచ్చు, పిల్లలకి సారీ చెప్పు, నీ పక్కింటోడు చెల్లి సారీ చెప్పి.
నీ బాస్ కావచ్చు, నీ యజమాని కావచ్చు, నీకు నీ పై ఉన్న అధికారులు కావచ్చు. గో అండ్ టెల్ దెమ్ సారీ సార్, ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి. అప్పుడు చెప్పేటప్పుడు ఎందుకు క్షమాపణ లేదండి, నాకు 3 పట్ల మనసాక్షి క్లియర్ ఉండాలని, లేకపోతే నా పాస్పోర్ట్ అక్కడికి వెళ్తాయండి. పాస్పోర్ట్ ఒక ప్రత్యేకత ఉంది. ఊరు దాటాలంటే క్లియరెన్స్ ఉండాలి. ఈ భూమి అయినా ఊరు నుంచి అక్కడికి దాటి తీరాలంటే గెట్ క్లారిఫైడ్ విత్ దట్ 3 డైమెన్షనల్ క్లారిఫైడ్ విత్ గాడ్. దేవునితో మన సాక్షి క్లియర్ అవ్వాలి, ఇతరులతో మన సాక్షి క్లియర్ అవ్వాలి. నిన్న మాట నేను ముగించాలనుకుంటున్నాను. నీకు మనసాక్షిని ఆయన ఇచ్చాడు కదా, కాచు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరూ కూడా దీవించును కాక. ఇప్పుడు చిన్న పిల్లలకి